ఇంకో డాక్టర్ గారు మిమ్మల్ని అడగాల్సింది చాలా వరకు కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత సిపిఆర్ చేస్తున్నారు. చాలా చాలా మిరాకిల్‌గా మనకి వాళ్ళు బతుకుతున్నారు. అదంతా అద్భుతంగా జరుగుతుంది. మన వీడియోస్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదండి? అంటే తర్వాత ఆ గుండెకి సంబంధించిన అదే వీక్‌నెస్‌తో ఉంటారా? లేకపోతే వాళ్ళు మామూలు మనుషుల్లాగా ఉండగలుగుతారా? ఎలా ఉంటది అసలు వాళ్ళది? అంటే ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు 'ఆర్' గారు. ఆయన ఫ్రెండ్ అయిన తర్వాత పేషెంట్ అయ్యి తర్వాత ఫ్రెండ్ అయ్యారు. సో, ఆయనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ప్రైమ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అంటే దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 15, 20 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వస్తే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. హ్మ్. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వస్తే కొంచెం బతకడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఆ! బయట కన్నా. అదే ఇమ్మీడియేట్‌లీగా ఇమ్మీడియేట్‌లీ కన్నా. ఆ! మొన్న ఇంకొకాయన బయట హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి వచ్చారు. ఆయన వేరే సంగతి. బట్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ ఇస్తే ఆయనకి షాక్ ఇచ్చాను. ఒక షాక్‌తో ఆయన రివర్స్ కాకపోతే రెండో షాక్ ఇచ్చాను. మూడో షాక్ ఇచ్చాను. అయితే ఏమైందంటే ఆ డీఫిబ్రిలేటర్‌లో కొంత ప్రాబ్లమ్ ఉండటం, దానిపైన జెల్ ఏస్తాం అన్నమాట. ఆ జెల్ కొంచెం నా చేతికి కూడా అంటుకొని నాకు కూడా షాక్ తగిలింది. ఆయనకి షాక్ ఇచ్చేటప్పుడు. ఓకే. సో, ఆయన రికవర్ అయిపోయారు తర్వాత. అప్పుడు 3 స్టెంట్‌లేసాను అప్పుడు ఆయనకి రికవర్ అయిన తర్వాత. సో, ఆయన ఇప్పటికి గూడా హ్యాపీగా వచ్చి నాతో కూర్చొని కబుర్లు చెప్పి ఎళ్తా ఉంటారు. సో, 15, 16 ఏళ్ళైనా గూడా. అంటే మీకు ఆ షాక్ ఇచ్చే టైంకి మీకు గుండె ఎంత డ్యామేజ్ అయింది అన్న మీద ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గుండె డ్యామేజ్ ఎక్కువగా లేదు, పంపింగ్ బాగానే ఉంది, షాక్ ఇచ్చినప్పుడు బాగానే రికవర్ అయిపోయారు. తర్వాత ఇమ్మీడియేట్‌గా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే తొలగించామనుకోండి, వాళ్ళు శుభ్రంగా నిండు నూరేళ్ళు బాగానే బతికేస్తారు. హ్మ్. వాళ్ళకేమి ఇబ్బందుండదు. చక్కగా ఆ తర్వాత మానసరోవర్ యాత్ర గూడా జేసి రావచ్చు. హ్మ్. బట్ చేసే టైంకి మనం ఇప్పుడు ఇవాళ నా దగ్గరికొచ్చిన పేషెంట్ లాగా ఒక 5 రోజుల పాటు ఉండి గుండె డ్యామేజ్ అయిపోయిందనుకోండి, వాళ్ళకి ఆ పరిస్థితిలో కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత మనం షాక్ ఇచ్చి బతికిచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ తర్వాత జరిగే అవకాశం ఎక్కువుంటుంది. డాక్టర్ గారు వైద్య రంగం ఉంది. ఇలా మనం వైద్యం కోసం మాట్లాడుకున్నప్పుడు కీలకంగా మాట్లాడుకోవాల్సింది మోరల్స్. అంటే అన్ని రంగాల్లో చాలా వరకు ఆ మోరల్స్ అనేవి తగ్గుతున్నాయి. నైతిక విలువలనేవి వెనక్కెళ్తున్నాయి. కానీ అత్యంత కీలకంగా అనుకునే వైద్య రంగంలోన వెనక్కెళ్తున్న ఆ మోరల్స్ పైన ఏం చెప్తారు? ఎందుకంటే దీనివల్ల ఎక్కువ నష్టం మనకు బయట కనిపిస్తోంది. అవునండి. 2 ప్రధానమైన రంగాలు విద్య, వైద్యం. ఈ హ్మ్. 2 రంగాల్లో మనం నైతికత అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఆ నైతికత అనేది మనం ఏ రకంగా పెంచాలి అనే విషయాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. దీన్ని మనం కట్టడి చేసి పెంచలేం. ఎందుకనంటే మనం కట్టడి చేసినప్పుడు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఇంకొక డైవర్షన్ తీసుకొని ఏదో రకంగా రాగలుగుతారు. అంటే మీరు ఇంకొక రూల్ పెట్టారనుకోండి. ఆ రూల్‌ని ఏ విధంగా బైపాస్ చేయాలి అనేది తెలుసుకుంటారు. అంటే నైతికత ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు వాలంటరీగా అనుకోబట్టే ఇప్పటిదాకా ఒక మాదిరిగా అన్న వైద్య రంగం ఉంది. ఓకే. ఇప్పటికి మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ జాగ్రత్తగా చేస్తున్నారనే నమ్ముతాను నేను. సో, అందుకే కనీసం ఇప్పటిదాకా ఒక మాదిరిగన్నా మనకుంది. ఇంత భ్రష్టు పట్టిపోవడానికి కూడా కొంతమంది బ్లాక్ షీప్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇది జరగడానికి కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం విద్యని గాని, వైద్యాన్ని గాని గౌరవించే స్థాయి దాటిపోయింది. మనం కేవలం ధనాన్ని మాత్రమే గౌరవిస్తున్నాం. ఇంక దేన్ని గౌరవించట్ల. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ రంగంలో అయినా వాళ్ళు ఉండనివ్వండి. వాళ్ళు ధనవంతులైతేనే వాళ్ళకి తగిన గౌరవం దక్కుతుంది. కరెక్టే. ఇది కంప్లీట్‌గా సమాజం మారిపోయింది. ఎప్పుడైతే సమాజం ఈ విధంగా మారిపోయిందో, ప్రతి వ్యక్తి అది మీరు గావచ్చు, నేను గావచ్చు, ఇంకొకళ్ళు గావచ్చు, ధనం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడతాంది. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అనేది నానుడి ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు అట్లుండేది గాదు. మా చిన్నప్పుడు ఇట్లుండేది గాదు. హ్మ్. మా మదర్ నన్ను డబ్బులకు సంపాదిస్తాను డాక్టర్‌ని చేయమని అనలా. ఇప్పుడు అప్పుడు ప్రతి అట్లా తల్లిదండ్రి లేదు. కూడా అందుకే చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రతిది తల్లిదండ్రి కూడా నా కొడుకు డాక్టర్ అయితే లైఫ్ చాలా సెక్యూర్‌గా ఉంటదనే ఆ! చేస్తున్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే విద్యార్థులను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ పీజీ ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగేది ఒకటే. మాకు లైఫ్ బావుండాలి. మాకు డబ్బులు రావాలి. హ్మ్. ఈ 2 డబ్బులు రావాలి. మేము కష్టపడకూడదు లైఫ్‌లో. ఈ 2 ఉండే బ్రాంచ్ ఏదన్నా ఉంటే చెప్పండి. శభాష్! ఇప్పుడు ఎందుకు తెలుసా? ఇప్పుడు విపరీతంగా రేడియాలజీ గాని, డెర్మటాలజీ గాని, ఎండోక్రైనాలజీ గాని ఇట్లాంటివి ఎందుకు ముందుకొస్తాయంటే మాకు వర్కింగ్ అవర్స్ ఉండాల. 9-5 దాకా మేము పని చేయాలా. హ్మ్. బట్ మాకు డబ్బులు బాగా రావాలి. ఇలాంటి బ్రాంచెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. డాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. హ్మ్. ఎందుకనంటే ఇది సమాజంలో వచ్చిన మార్పే అని నేను చూస్తాను తప్ప డాక్టర్‌లో వచ్చిన మార్పని చూడను. ఎందుకు మనం గౌరవించలేకపోతున్నాం? ఒక
వ్యక్తి బాగా చదువుకొని సమాజంలో కొంత తోడ్పడే ఉండే వ్యక్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్లు ఉన్నారనుకోండి. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళేమి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్లు వాళ్ళు అంటే వేరేది చేయలేక గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేయట్లా. మనం ఏదో కొంత మేరకు సమాజానికి సేవ చేద్దామని చేస్తున్నారు. మీరు నమ్మరు నేను కెరియర్ మధ్యలో సడెన్‌గా ఒకసారి సదానంద రెడ్డి అని మా కొలీగ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈఎస్ఐ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ఒకరోజు సెక్రటేరియట్‌కి పోయాం డైరెక్ట్‌గా. అప్పటికి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము బాగానే డబ్బులు సంపాదించుకున్నాం బానే ఉంది. మేమిద్దరం పోయి అప్పుడు హెల్త్ సెక్రటరీ గారిని ఒకసారి అడిగాం. సార్ మేమిద్దరం గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరదాం అనుకుంటున్నాం. అనంటే అప్పుడు హెల్త్ సెక్రటరీ గారు అప్పుడు కార్డియాలజిస్టులు గవర్నమెంట్ సెక్టర్‌లో తక్కువ మందే ఉంటారు. ఇంకా చాలా వేకెన్సీస్ ఉంటాయి. సో, మాకు అర్థం కాల. మీరు నాకు హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వండి సార్ అని ఆయన లోపలికెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిపోయి గంట సేపు రాలే. మేమిద్దరం ఆడ కూర్చోన్నాం. గంట సేపటి తర్వాత హెల్త్ సెక్రటరీ గారు ఆయన వచ్చి మమ్మల్ని పిలిచి ఇద్దరికి ఆర్డర్ చేతిలో పెట్టారు. మీరు జాయిన్ అవ్వండి సార్ అని. అంటే మీరు నమ్మరు సెక్రటరీకి వెళ్ళి మేము చేరతామని అడిగినా నెక్స్ట్ గంటలో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు ఆయన. తీసుకెళ్ళి మీరు ప్రిన్సిపాల్ దగ్గర చూపించి చేరిపోండి గాంధీ హాస్పిటల్ అని. సో మేము గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే మేము చదివిన చోట అతను కూడా ఇద్దరం గాంధీ హాస్పిటల్లో చదువుకున్నాం. సో అక్కడే చేరదామని. సో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేము చేరలేదు. కానీ ఇట్లా మేము సొసైటీకి కొంత చెయ్యాలి అనుకొని చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంత గౌరవం దక్కుతుంది? ఇప్పుడు మీరు గౌరవించే డాక్టర్‌లో మెజారిటీ డాక్టర్సు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు తప్పేం చేయలా. వాళ్ళు తప్పు చేశారంట్లా. వాళ్ళు చేద్దాం అనుకుంది బాగా చేశారు. కానీ వాళ్ళకెంత గౌరవం దక్కుతుందో ఉస్మానియా హాస్పిటల్‌లో, గాంధీ హాస్పిటల్‌లో పనిచేసి వాళ్ళలాగే చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక కార్డియాలజిస్ట్‌ని చూసామనుకోండి. ఆయన సమున్నత స్థితిలో ఉన్నారు. సిటీలో అందరికన్నా బాగా సంపాదించి, బాగా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, బాగా పెద్ద దీంట్లో ఉన్నారనుకోండి. మీకు ఆయన తెలుసు. కానీ మీకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన చదువుకున్న చదువుకొని, ఆయనకన్నా ఎక్కువ మంది పేద విద్యార్థులకి, రోగులకి సహాయం చేస్తున్న డాక్టర్లు మీకు తెలీదు. ఉస్మానియాలో అదే విధంగా ఉన్నవాళ్ళు మీకు తెలియదు. ఆ షిఫ్ట్ ఎప్పుడైతే ఈ ప్రజలు ఇవ్వగలుగుతారో అంటే మీరు నేను కూడా దాంట్లో. ప్రజలంటే నేను వేరే వాళ్ళని చెప్పట్లా. అందరం మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తామో, మనం ఊరికే మాటలు చెప్పడమే కాకుండా రైతులకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తామో, ఎప్పుడైతే మనం సోల్జర్స్‌కి ఇవ్వాల్సిన గౌరవం నిజంగా వాళ్ళకి ఇస్తామో, ఎప్పుడైతే మనం సమాజం కోసం డబ్బులు ఎక్కువ లేకపోయినా మనం కష్టపడదాం అనుకునే వాళ్ళకి మనం ఎప్పుడు ఇస్తామో, అంటే మీరు జర్నలిజంలో కూడా చూసుకోండి. ఎవరైతే మీడియా హౌసెస్ పెద్దగా పెట్టి బాగా చేయగలిగారో వాళ్ళకున్న గౌరవం మంచి జర్నలిజం చేస్తున్న వాళ్ళకి ఉండదు. వాళ్ళు సొంత ఛానల్ పెట్టుకుని ఏదో చేస్తున్నారనుకోండి, వాళ్ళకి అంత గౌరవం ఉండదు. అది ఆ మైండ్ సెట్ మారితే గనక సమాజంలో మార్పు వస్తుందని నా ఉద్దేశం. అప్పుడు దాకా మీరు ఎన్నైనా పెట్టండి, ఒక 100 రూల్స్ పెట్టండి. ఆ 100 రూల్స్‌ని బైపాస్ చేసి ఎలా మోసం చేయాలనేది అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. For more videos like this, subscribe Big TV channel.